నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు, ప్రతిక్షణం ప్రజల పక్షం. సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మందపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం అయితే రైతు వేదిక సమీపంలో ఉన్నాం. రైతు వేదిక పక్కనే డంప్ యార్డ్ ఉండడం వల్ల కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నట్టు కూడా ఈ యొక్క గ్రామస్తులు యువకులు అయితే ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అంటే గ్రామస్తుల ఇచ్చిన ఆరోపణల ప్రకారం అయితే ఇక్కడ ఈ యొక్క రైతు వేదిక పక్కనే డంప్ యార్డ్ ఉండడం వల్ల కూడా దాని యొక్క వ్యర్థాలు అలాగే చెత్త చెదారం కూడా వర్షాకాలంలో కూడా వర్షం వచ్చినా వర్షం నీటి చేరి కూడా వ్యర్థ పదార్థాలన్నీ పంట పొలాలకు వెళ్ళి కూడా ఈ యొక్క పంటలు ఖరాబ్ అవుతున్నట్టుగా కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా గతంలో కూడా కంప్లైంట్ చేశారు, కానీ ఈ యొక్క కంప్లైంట్కి ఎలాంటి పురోగతి లేదని కూడా చర్య తీసుకోవడం లేదని కూడా ఈ యొక్క గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ యొక్క అంటే స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క డంపింగ్ యార్డ్ మనం లైవ్లో చూసినట్టుంటే ఇక్కడనే పక్కనే ఇక్కడ గతంలో రైతు వేదిక భవనం 10/9/2023లో ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అయితే ఏర్పాటు చేశారు. ఈ యొక్క రైతులకు సంబంధించిన అనేక విషయాల మీద కూడా ప్రోగ్రామ్స్ మీటింగ్స్ పెట్టుకోవడానికి కూడా ఈ యొక్క వేదిక ఏర్పాటు చేశారు. కానీ దీని పక్కనే డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల కూడా వ్యర్థాలు దుర్వాసన రకరకాల ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా ఇక్కడ స్థానికంగా అధికారులు వచ్చినా కానీ గ్రామస్తులు కూడా ఎలాంటి మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నా కూడా పక్కనే డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల దుర్వాసన వస్తుందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. దానికి సంబంధించి కూడా ఈ యొక్క స్థానిక సర్పంచ్ కావచ్చు, అలాగే యువకులు దీనికి స్థానికంగా ఉన్నటువంటి అధికారులను అడిగి కూడా దీన్ని మరి మారుస్తారా లేదా అనేది కూడా మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ యొక్క మందపల్లి గ్రామస్తులు, యువకులు, రైతులు అయితే అధికారులను ఖచ్చితంగా ఈ యొక్క డంపింగ్ యార్డ్ను షిఫ్ట్ చేయమంటున్నారు. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తామని కూడా అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విషయాలు కూడా అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అయితే మందపల్లి గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. దీనికి సంబంధించి కూడా ఇందాక మనం మాట్లాడిన డంప్ యార్డ్కి సంబంధించిన వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం. స్థానికంగా ఈ యొక్క గ్రామ సర్పంచ్ కూడా సెలవులు అని అంటే అమెరికా వెళ్ళినట్టే తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఛార్జ్ తీసుకున్నాడు ఉప సర్పంచ్ గారు. ఆయన చెప్పాడు అసలు ఏం జరిగింది అంటే చాలా రోజుల నుంచి కూడా మీ ఊరి నుంచి కంప్లైంట్ వచ్చాయి. ఇప్పుడు రైతు వేదిక పక్కనే డంప్ యార్డ్ ఉన్న వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకున్నారు? డంప్ యార్డ్ ఉన్న విషయం వాస్తవమే. మాకు తడి చెత్త పొడి చెత్తకు డంప్ యార్డ్ ఉంది. డంప్ యార్డ్ దగ్గర తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తున్నాము. మోరీలు తీసింది ఒక ఏది మట్టి అటువంటి దాన్ని రైతు వేదిక దగ్గర మేము దాన్ని డంప్ చేస్తున్నాం. మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. మేము గెలిచి ఒక 4 months అవుతుంది కదా. అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ప్రజావాణిలు ఇచ్చినాము, డిపిఓ సార్కి ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. ప్రైవేట్ ల్యాండ్ ఎక్కడున్నా మాకు ఆక్యుపై చేయండి, చేస్తే మేము ఏది ఈ డంప్ యార్డ్కి సంబంధించిన తడిస ఏది అదే వేస్టేజ్ ఏదైనా ఉంటే అక్కడ పోసుకుంటామని మేము పదే ఇప్పటి కూడా కోరుతున్నాము. ఇమీడియట్గా మాకు ఇప్పుడు ఆక్యుపై చేస్తే మేము అక్కడే డంప్ చేస్తాం సిద్ధంగా ఉన్నాము. మేము కావాలని మాత్రము రైతు వేదిక దగ్గర పోయడం లేదు. అది ఏదో కావాలని కట్టుకథలు కలుపుకుని కావచ్చు, కానీ జాగా ఉంటే మాకు ప్రభుత్వ భూమి ఉంటే అలా ఇమ్మీడియట్గా మేము పోసేందుకు సిద్ధంగా ఉన్నాం. అంటే కట్టుకథలు అంటే సాధారణ సమస్య అయితే ఉంది కదా? సమస్య ఉన్నది సార్, సమస్య ఉన్నది, కానీ కాకపోతే ఇంత ఫోకస్ చేయవలసిన అవసరం లేదు కదా. ఎందుకనంటే మేము ప్రయత్నం చేసుకున్నాము. మేము ప్రయత్నం చేయకేమి లేము. ఖచ్చితంగా మేము డిపో దగ్గర పోయినాము, ప్రజావాళ్ళ కలెక్టర్ మేడం గారికి ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. సార్ మాకు డంప్ యార్డ్తో చాలా ఇబ్బంది ఉన్న దాన్ని మాకు తొందరగా వేయాలి. ఎందుకనంటే మా రైతు వేదిక దగ్గర ఉన్నది కాబట్టి రైతులు వచ్చినా లేకుంటే ఏవో స్థానాల్లో ఊపుకున్నా కానీ వాసన వస్తుందని మాకు ఇదివరకు ఫిర్యాదు చేసాడు. దానివల్లనే మేము ముందుకు పోతున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వ ల్యాండ్ ఎక్కడున్నా మాకు ఆక్టివై చేయండి. మేము 100% మేము అక్కడికే డంప్ చేసినందుకు మేము సిద్ధంగా ఉన్నాం సార్. మేము ఎలాంటిది ప్రజలకు నష్టం కలిగించే పని మాత్రం చేయము. అంటే స్థానిక వ్యక్తిగా ప్రభుత్వం ఉన్నట్టుగా ఉన్నది సార్, ఉన్నది అని మేము చెప్పాము. ఒక డిఎక్సన్ కంపెనీ దగ్గర రోడ్డు ఉన్నది, ఇప్పుడు అక్కడనే వాగడ్డ దగ్గర పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నదని చెప్పినాము. ఇంకొకటి ఇటు పందిబండ సైడ్ చుట్టూ ఉన్నదని చెప్పాము. దాని ఒకవేళ ఉంటేనే లేనిది మనకు ఏది ఉన్నది ఉన్న దగ్గరనే చూడమని చెప్పాము. మాకు చూపెడితే ఖచ్చితంగా మేము చెత్త తీసుకుపోయి అక్కడనే పోసినందుకు మేము గ్రామ పంచాయతీ నుండి చేస్తాం సార్.
బయట నుంచి కొబ్బరి బొండాలు సార్ కొబ్బరి బొండాలు మాత్రం మా విలేజ్ కాదు. మా విలేజ్ లో బ్యాలెన్స్ చేసుకుంటే కొబ్బరి బొండాల గురించి సంబంధం లేదు. ఎప్పుడు నైట్ టైంలో వస్తున్నారు అంత వస్తువులు వెళ్ళిపోతారు. నైట్ టైంలో వస్తున్నారు అంటే మాకు తెలియదు కదా. మేము ఉన్నప్పుడు మాత్రం మా మందపల్లి విలేజ్లో వెళ్ళేది ఏమున్నా బోర్డు నుండి తీసేసిన చెత్త తప్ప తడి చెత్త పొడి చెత్త ఇళ్ళకి వెళ్ళి ఇచ్చింది మాత్రం డంప్ యార్డ్కి తీసుకుపోతున్నాము. ఆ తడి చెత్త వేరు చేస్తున్నాం, పొడి చెత్త వేరు చేస్తే తీసుకెళ్తున్నారు. ఓన్లీ మోరెల్ తీసింది మాత్రమే ఆడ ఖాళీ చేస్తున్నాం సార్. చూసుకోవచ్చు ఇక్కడ స్థానిక ఉప సర్పంచ్ అంటే ప్రభుత్వ భూమి ఎక్కడున్నా కూడా అంటే గవర్నమెంట్ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాము. వెంటనే కూడా ఈ యొక్క సమస్య కూడా పరిష్కార మార్గాలు అయితే వెతుకుతున్నాము. ఇప్పుడు గతంలో కూడా సంబంధిత అధికారులకు కలెక్టరేట్ కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా తక్షణమే దీని మీద పై అధికారులు మాత్రం చర్య తీసుకొని ఆ లొకేషన్కి వెళ్ళి కూడా ఒక రోడ్డు సమస్య కూడా ల్యాండ్ ఉన్నట్టు కూడా ఇక్కడ ఉప సర్పంచ్ చెప్తున్నారు. దానికి అంటే బాట సమస్య ఏదో కూడా తొందరగా కూడా ఈ యొక్క సమస్యను సాల్వ్ చేసి కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీని ఒక అభివృద్ధి పదంలో కూడా నడిపించాలని కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమేష్తో